విశాఖలో కుండపోత వాన పడింది. గంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరంలోని దాబా గార్డెన్స్, జగదాంబ వన్ టౌన్ ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమైపోయాయి. వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎంవీపీ కాలనీలో అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి వర్షపు నీరు చేరింది. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. విశాఖలో భారీ వర్షంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, విశాఖలో గడిచిన గంట పాటు కురిసిన భారీ వర్షానికి ఎక్కడికెక్కడ వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం సావులమతం జంక్షన్ దగ్గర ఉన్నాం. ప్రధాన రహదారి ఇది. అటువైపు గాజువాక సింధియా వైపు నుంచి సిటీలోకి రావాలన్నా, సిటీ నుంచి సింధియా వైపు నుంచి గాజువాకకు వెళ్ళాలన్నా ఇదే ప్రధాన మార్గం. చూడొచ్చు, భారీగా ఆటోకి సగం వరకు నీళ్లు వచ్చేసాయి. ఈ ప్రాంతంలో కార్లు కూడా వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ముందుకు వచ్చే పరిస్థితి. ఇటువైపు రూట్లో భారీగా టూ వీలర్స్ పూర్తిగా నిషేధించారు. ఈ ప్రాంతం నుంచి కొన్ని ఒకటి రెండు వచ్చినా సరే మిగతావన్నీ కూడా ఎక్కడికెక్కడ నిలిపేసిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. కేవలం 4 వీలర్స్ అలాగే ఆటోలు, బస్సులు మాత్రమే ఇటు నుంచి పంపిస్తారు. ఎందుకంటే ఒకవేళ ఆ లోపలికి వెళ్ళి ఆ వాటర్లో స్టక్ అయిపోయినట్టే అక్కడ స్కిడ్ అయితే ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఒక్కసారిగా పూర్తిగా ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ నుంచి టూ వీలర్లను ఎవరిని కూడా పంపించే పరిస్థితి కనిపించట్లేదు. అత్యవసరం అయితే తప్ప ఎవరిని కూడా టూ వీలర్ నుంచి ఈ మార్గం నుంచి ముందుకి పంపించే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతానికి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే భారీ స్థాయిలో ఇక్కడ వర్షపు నీరు వచ్చి చేరింది. దాదాపుగా ఆటోకి సగానికి పైగా పైకి వచ్చిన వర్షపు నీరు నేపథ్యంలోని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా సిఏ శ్రీను ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితిని పర్యవేక్షించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. చూడొచ్చు, వాహనాలు ఏ స్థాయిలో వర్షపు నీరు ఇక్కడ చేరిందో వాహనాలు ముందుకు కదలాలంటే తీవ్రంగా అవస్థలు పడే పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం. టూ వీలర్లను పూర్తిగా నిషేధించారు. అత్యవసరమైతే తప్ప ఎవరిని కూడా టూ వీలర్ నుంచి పంపించే పరిస్థితి లేదు. చెప్పండి సార్, ఎంతసేపటి నుంచి వర్షం కురిసింది, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? వర్షం ఎక్కువ పడడం వల్ల ఏంటంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడ కొద్దిగా వాటర్ ఎక్కువ చేరింది. అందుకు మేము ఇవి టూ వీలర్స్ అన్నీ ఆపేసి 4 వీలర్స్ అన్నీ డైవర్ట్ చేస్తున్నాము. ఇంకొక రూట్ ఆల్టర్నేట్ రూట్ చేసి పంపిస్తున్నాం అండి. వర్షం చాలా వరకు ఆటోకు సగం వరకు వచ్చే పరిస్థితి ఉంది కదా? వాటర్ సగం వరకు వచ్చే పరిస్థితి ఉంది. కొద్దిగా పెద్ద వెహికల్స్ తప్ప మేము చిన్న వెహికల్స్ అన్నీ ఆపించేస్తాం. ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి పెద్ద వాహనాలు మాత్రమే పంపిస్తున్నారు. టూ వీలర్స్ని ట్రాఫిక్ డైవర్ట్ చేసి ప్రత్యామ్నాయ మార్గం నుంచి అక్కడ పంపిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, భారీ స్థాయిలో నీరు ఏ స్థాయిలో ఉందంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ ఈ స్థాయిలో ఉండదు. గంట పాటు కురిసిన భారీ వర్షానికి ఈ పరిస్థితి మనం చూస్తున్నాం. లోపలికి వెళ్ళాలంటేనే అక్కడికి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే లోపలికి వెళ్తే పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వాహనాలను పూర్తి స్థాయిలో అంటే టూ వీలర్ను పోలీసులు డైవర్ట్ చేస్తారు. టూ వీలర్స్ని ఇటువైపు నుంచి పంపించట్లేదు. గంట పాటు కురిసింది. దాదాపుగా 5 నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అంటే ఈ అల్పపీడనం ఆవర్తన ప్రభావంతో మరి రేపటి వరకు కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. కెమెరా పర్సన్ రతుల్తో ఖాజా, TV9 విశాఖపట్నం.